హైడ్రా ఇప్పుడు ఈ పేరు వింటే అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. తన అనుకున్న టార్గెట్ రీచ్ కావడానికి ఎవరు అడ్డు వచ్చినా ఆగడం లేదు. బడాబాబులే టార్గెట్గా రెచ్చిపోతుంది. విద్యా సంస్థలు, పేదల నివాసాలు మినహా దేన్ని వదలడం లేదు. అక్రమంగా అనిపించిన ప్రతి కట్టడాన్ని కూల్చుకుంటూ పోతుంది. అలా మనల్ని ఎవర్రా ఆపేది అనుకునే హైడ్రాకు సీఎం రేవంత్ ఇంకా పవర్స్ ఇచ్చేశాడు. సెపరేట్ పోలీస్ సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చేశాడు. మామూలుగానే ఎవరిని లెక్క చేయని హైడ్రా ఇప్పుడు మరింతగా దూకుడుగా పనిచేయనుంది. చెరువుల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పడిన హైడ్రాకు ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15 సిఐ స్థాయి, 8 మంది ఎస్ఐ స్థాయి పోలీసు అధికారులను కేటాయించింది. ఈ మేరకు డిప్యుటేషన్పై ఆదేశాలు ఇస్తూ డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం చెరువులను కబ్జా చేసిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా పరిశీలిస్తూ కూల్చివేయిస్తున్నారు. ఈ సిబ్బంది కేటాయింపుతో ఆక్రమణల తొలగింపు స్పీడ్ కానుంది. అంతేకాకుండా హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా తన వ్యూహాన్ని మార్చుకుంది. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై రీసర్వే చేసి కొత్తగా మార్కు చేశాకే కూల్చివేతలకు దిగబోతుంది. ఇప్పటికే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న వారి జోలికి వెళ్ళబోమని హైడ్రా ప్రకటించింది. కొత్తగా నిర్మించే ఆవాసాల కూల్చివేతలకు సంబంధించి బిల్డర్ల ద్వారా బాధితులకు పరిహారం ఇప్పించేలా అండగా ఉండాలని నిర్ణయించుకుంది. మరోవైపు కోర్టు క్లియరెన్స్తో రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, నీటిపారుదల, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు తదితర ముఖ్య శాఖల అధికారాలకు హైడ్రాకు దక్కనున్నాయి. ఇక మిగిలిన శాఖలకు సంబంధించి ఫైళ్లు కూడా చకచకా కదులుతున్నాయి. సీఎం రేవంత్ ఒకే చెప్పాక అసెంబ్లీ సమావేశాల్లో ఆయా శాఖల అధికారాలను హైడ్రాకు కట్టబెడుతూ చట్టం తెస్తారా లేక ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తారా అనే అంశంపై ఇంకా చర్చ జరుగుతుంది. రెవెన్యూ, ఆక్రమణల నిరోధం, వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్, నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ పరిధి అధికారాలను ప్రభుత్వం అంగీకారం తర్వాత హైడ్రా అమలు చేయనుంది. భూ ఆక్రమణలకు సంబంధించి ఇప్పటివరకు నోటీసులు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ ఆధ్వర్యంలో ఇస్తున్నారు. మున్సిపల్ పరిధిలోనైతే ఇది ఆయా సంస్థలకు ఉంటుంది. అధికారాల బదలాయింపు తర్వాత సంబంధిత చట్టాలపై హైడ్రాదే ఆజమాయిషీ అవుతుంది. చూడాలి హైడ్రా ముందు ఇంకా ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటుందో.